మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అవంతికాయాం విహితావరం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాలమృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. క్షిప్రా నది తీరాన అవంతికాను పట్టణమున్నది. ఇది సకల విద్యలకు నిలయమై ఉన్నది. పూర్వం భోజరాజు పాలించిన రాజ్యం ఇదే. దక్షయజ్ఞ విధ్వంసానంతరం శివుడు దాక్షాయణి మాయా శరీరాన్ని భుజాన వేసుకొని వెళ్ళుతుండగా విష్ణువు ఆ శరీరమును 18 ఖండములుగా ఛేదించినప్పుడు సతీదేవి మోచేతి ఖండము ఈ పట్టణ సమీపాన రుద్రప్రయాగ కుండమున పడి అతడ శక్తిపీఠమై వెలసి మహాసిద్ధి అను పేర విలాసిల్లుతోంది. ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడను బ్రాహ్మణుడు జపతపోనిష్టాగరిష్ఠుడై తన 4 పుత్రులతో గౌరవముగా శివభక్తిపరాయణుడై జీవించుతున్నాడు. ఆ పట్టణ సమీపమున గల రత్నమాల పర్వతమున దూషణుడను రాక్షసుడు నివాసమేర్పరచుకొని తరచుగా నగర ప్రజలపై బడి వారలను పీడించుతూ యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తుండేవాడు. వాడు బ్రహ్మవరములు పొంది ఉండట చేత వాడి ఆగడాలను ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. ఒకనాడు దూషణుడు పెద్దగా రంకెలు వేస్తూ నగరం మీద దాడి చేసి వేదప్రియుని ఇంటి వైపు వచ్చాడు. వేదప్రియుడు ఆ అపాయమును తప్పించుకొని దారి లేక తక్షణమే తన ఇంటిలోనే పార్థివలింగమును నిర్మించి భక్తితో దాని నర్తించి ఈశ్వర వరద కాపాడు కాపాడు అని ఎలుగెత్తి ప్రార్థించాడు. మరుక్షణమే శివుడు ఆ పార్థివలింగం నుండి ఉద్భవించి వేదప్రియుని చంపబోతున్న దూషణుడి శిరస్సును ఖండించి వారిని వధించాడు. అంతటా శివుడు ఆ విప్రుడికి అభయమిచ్చి వరము కోరుకో అన్నాడు. వేదప్రియుడు భక్తితో చేతులు జోడించి, దేవా, నీవిచ్చటనే వెలసి నన్ను కాపాడినట్లే అకాల మృత్యువాత పడనుండ వారిని రక్షించి కాపాడి వారికి పూర్ణాయుర్దాయమును సంగువని ప్రార్థించాడు. వేదప్రియుడు లోకహితం కోసం అడిగిన కోరికను మన్నించి పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడు అనుపేర జ్యోతిర్లింగ స్వరూపుడై ఆ విప్రుని ఇంట వెలిశాడు. తదనంతర కాలమున అచ్చటనే ఆలయము ప్రాకారములు నిర్మించబడ్డాయి. నేడు అవంతి అను పేరునున్న ఆ పట్టణమున ప్రతి సంవత్సరము కుంభమేళా జరుగుతుండును. లక్షలాది భక్తులు ఆ ఉత్సవానికి తరలివచ్చి మహాకాళేశ్వరుని సేవిస్తూ ఉంటారు. శివ ద్వాదశనామ స్తోత్రం. ప్రథమస్తు మహాదేవో, ద్వితీయస్తు మహేశ్వరః, తృతీయ శంకరో జ్ఞేయం, చతుర్థో వృషభధ్వజః, పంచమ కృత్తివాసాశ్చ, షష్ఠ కామాంగనాశనః, సప్తమో దేవదేవేశః, శ్రీకంఠ శాస్త్రమ స్మృతః, ఈశ్వరో నవమో జ్ఞేయం, దశమ పార్వతీపతిః, రుద్ర ఏకాదశశ్చైవ, ద్వాదశ శివ ఉచ్యతే. ద్వాదశైతాని నామాని త్రిసంయమ్య పఠేన్నరః, కృతజ్ఞశ్చైవ గోఘ్నశ్చ, బ్రహ్మః గురుతల్పగః, శ్రీబాలఘాతుకశ్చైవ, సురాపో వృషలీపతిః, ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం సగచ్చతి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. కావేరికా నర్మదోయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ తదైవ మాంధ్రాత్పురే వసంతం ఓంకారమీశం శివమే మీడే. ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వచ్చాడు. పర్వతుడు వియుక్త విధానంగా మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించిన తదుపరి ప్రసంగవశాత్తు
నాయందు సమస్త సంపదలు సకల ధాతువులు కోకొల్లలుగా ఇమిడి ఉన్నాయి. కావున పర్వతములన్నింటిలోనూ నేనే పర్వత సార్వభౌముడను అని చెప్పాడు. అందులకు నారదుడు నవ్వి, వింధ్యా, నీవెట్లు పర్వత సార్వభౌముడవు కాగలవు? మేరుపర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోకం వరకు వ్యాపించి ఉన్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వతములపై విహరిస్తూ ఉంటారు. నీకా భాగ్యము లేదు కదా అని వెళ్ళిపోయాడు. వింధ్యుడు విచారించారు. మేరు పర్వతము కన్నా తానే అధికుడని అనిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. వింధ్యుడు తన శిఖరమున ఓంకార యంత్రమును నిర్మించి దాని మధ్య పార్థివలింగమును స్థాపించి శివునికై ఘోర తపమాచరించాడు. ఇట్లు 100 మాసాలు కఠోర దీక్షతో సాగిన తపస్సుకు సంతసించి శివుడు వింధ్యుని వరము కోరుకోమన్నాడు. వింధ్యుడు చేతులు జోడించి, శంకర, భక్తవ శంకర, మేరు పర్వతములపై విహరించు దేవేంద్రాదులు నీ పవిత్ర పాదపద్మములు నిత్య పూజనీయములు. అట్టి దేవతా సార్వభౌముడవులు కాన నీవు నా శిఖరమందు నివసించి పూజలందుకొనుమని ప్రార్థించాడు. వింధ్యాద్రి ప్రార్థనను మన్నించిన శివుడు ఓంకార యంత్రమును అందులో స్థాపించిన పార్థివలింగమును ఒక్కటిగా చేసి అచ్చట ఓంకారేశ్వరుడు అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు. ఆనాటి నుండి బ్రహ్మాది దేవతలు మహర్షులు ఓంకారేశ్వరుని సేవిస్తున్నందున వింధ్యుని కోరిక నెరవేరింది. నర్మదా నదిని పడవలపై దాటి వెళ్ళి భక్తులు ఓంకారేశ్వరుని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. శ్రీ రుద్రాష్టకం. నమామీశమీశాన నిర్మాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాళుం గణాగార సంసారపారం నతోహం తుషారాద్రిసంకాశగౌరం గభీరం మనోభూతకోటి ప్రభాశ్రీ శరీరం స్మరన్మౌళికల్లోలినీ చారుగంగా రసత్పాల బాలేందు కంటే భుజంగా చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నావనం నీలకంఠం దయాళుం మృగాధీశ చర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయాశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతాపురారీ చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ నా యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరేవ నరాణాం న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాదివాసం జరాజన్మ దుఃఖ ఘతాపత్యమానం ప్రభో పాహి ఆపన్న మామీశ శంభో రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే ఏ పఠంతి నరా భక్త్యా తేషాం శంభు ప్రసీదతి. ఇది గోస్వామి తులసీదాసకృత శ్రీ రుద్రాష్టకం సంపూర్ణం. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.